కడప తర్వాత ఫ్యాన్ పార్టీకి ఒకప్పుడు అంత పట్టున్న జిల్లా కానీ టైం బ్యాడ్ క్లీన్ స్వీప్ చేసిన జిల్లాలో ఒక్క సీటు గెలవలేకపోయింది వైసీపీ. అంత పెద్ద షాక్ నుంచి ఇప్పుడిప్పుడు కోలుకుంటున్న పార్టీ ఆ జిల్లా ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్టు కనిపిస్తోంది. ఇంతకీ ఆ పార్టీ కొత్త స్ట్రాటజీ ఏంటి? వైసీపీ నేతల దూకుడు వెనుక మతలబేంటి? పోయిన చోటే వెతుక్కోవాలి, పట్టు జారిన చోటే పట్టుదలగా నిలబడాలి. రాజకీయంగా కీలకమైన జిల్లాలో అదే వ్యూహంతో ముందుకెడుతోంది వైసీపీ. నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతలు దూకుడు పెంచారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాపై వైసీపీ హైకమాండ్ ఫోకస్ పెంచింది. 2019 ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అలాంటి జిల్లాలో 2024 ఎన్నికలు వైసీపీకి పెద్ద షాక్ ఇచ్చాయి. పాతాళంలో ఉందనుకున్న టీడీపీ జిల్లాని క్లీన్ స్వీప్ చేసింది. వైసీపీ కంచుకోటని బద్దలు కొట్టింది. జిల్లాలో ఒక్కటంటే ఒక్క సీటు గెలవలేక వైసీపీ చతికిల పడింది. దీంతో పార్టీ అధిష్టానం నెల్లూరు జిల్లాపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఉమ్మడి నెల్లూరు జిల్లా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిస్తే ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా మారింది. 2014 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాకపోయినా నెల్లూరు జిల్లాలో 7 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ సీట్లు దక్కించుకుంది. 2019 ఎన్నికల్లో టీడీపీని చావు దెబ్బ కొట్టింది. కానీ 2024 నాటికి సీన్ టోటల్గా రివర్స్ అయిపోయింది. ఊహించని విధంగా టీడీపీ పుంజుకోవడం వైసీపీ శ్రేణులను నిరుత్సాహపరిచింది. ఓటమి ఎదురైనా కూటమిని ఎదుర్కొంటున్న నాయకత్వం నెల్లూరు జిల్లాలో ఉంది. మిగిలిన జిల్లాలతో పోలిస్తే నెల్లూరు జిల్లాలో ప్రభుత్వంపై వైసీపీ పోరాటాలు కాస్త బలంగా ఉన్నాయని చెప్పొచ్చు. ప్రజల్లోనే ఉంటూ కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ యాక్టివ్గా ఉన్నారు జిల్లాలో మెజారిటీ వైసీపీ నేతలు. నెల్లూరులో పార్టీ పరిస్థితిపై వైసీపీ అధిష్టానం కూడా సంతృప్తిగానే ఉందంటున్నారు. అందుకే మరింత వ్యూహంతో ముందుకెడితే నెల్లూరు జిల్లాలో పార్టీకి పూర్వ వైభవం వస్తుందనే ఆలోచనతో ఉందట అగ్రనాయకత్వం. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా వైసీపీ పెద్దలు రంగంలోకి దిగారు. హైకమాండ్ ఆదేశాలతో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి జిల్లా పార్టీ ఇన్ఛార్జీలతో సమావేశం నిర్వహించారు. ఏడాదిన్నర కాలంలోనే కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలనే అధినేత సందేశాన్ని జిల్లా నేతలకు వివరించారట. నెల్లూరు జిల్లాలో 1-2 తప్ప మిగిలిన నియోజకవర్గాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేల అక్రమాలు, ఆగడాలు ఎక్కువగా ఉన్నాయని వైసీపీ నేతలకు వివరించారట మిథున్ రెడ్డి. ఇలాంటి పరిస్థితుల్లో నిత్యం ప్రజలతో ఉంటూ పోరాటాలు చేస్తే పార్టీ బలపడుతుందని నెల్లూరు నాయకులకు దిశానిర్దేశం చేశారట. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంశాన్ని బలమైన అస్త్రంగా వాడుకోవాలని సూచించారట. ప్రాజెక్టుల విషయంలో జిల్లాకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నెల్లూరు నేతలకు ఎంపీ మిథున్ రెడ్డి సూచించారంటున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడితే అండగా నిలవాల్సిన బాధ్యత నియోజకవర్గ ఇన్ఛార్జీలదేనని తేల్చిచెప్పింది వైసీపీ అధిష్టానం. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకుంటూనే ఎన్నికల నాటికి పుంజుకోగలమనే ఆలోచనతో ఉంది వైసీపీ అధిష్టానం. ఇప్పటికే యాక్టివ్గా ఉన్న నెల్లూరు జిల్లా నాయకత్వం అధిష్టానం సూచనతో ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తుందో చూడాలి మరి.